విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో ప్రమాదానికి ముందే మరో ప్రమాదం తప్పింది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో కూడా ఉక్కు ద్రవం పడిపోయింది. అయితే ఈ ప్రమాదం నుండి 10 మంది త్రుటిలో తప్పించుకున్నామని కార్మికులు చెప్తున్నారు. ఆ తర్వాత అరగంటలోపే SMS 1లో ప్రమాదం జరిగింది. ఇక్కడ 8 మంది చనిపోవడం బాధాకరం అంటున్నారు కార్మికుడు వెంకట్రావు. ఒకే రోజు 2 ప్రమాదాలు జరగడం ఇదే తొలిసారని చెప్తున్నారు వెంకట్రావు. ఈ SMS 1లో జరిగిన బ్లాస్ట్ కన్నా ముందు జస్ట్ ఒక 20 నుంచి 25 నిమిషాల ముందు SMS 2 అనే విభాగంలో కూడా చిన్న ప్రమాదం జరిగిందండి. ఆ ప్రమాదంలో కూడా ఇలాగే మెటల్ బయటికి రావడం జరిగింది. ఆ ప్రమాదంలో ఇంచుమించుగా దాదాపుగా 10 మంది ప్రాణాలు కాపాడుకున్నామండి. త్రుటిలో తప్పించుకున్నాం. ఈ త్రుటిలో తప్పించుకునే క్రమంలో మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. సరే చాలా పెద్ద ప్రమాదం తప్పింది, అయ్యో ఈరోజు ఎందుకు ఇలా జరిగిందని. కానీ నేను ఇప్పుడు దాదాపుగా 15-16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి స్టీల్ ప్లాంట్లో. ఎప్పుడు ఒకే రోజు 2 ప్రమాదాలు జరగడం అనేది ఎప్పుడు చూడలేదండి. అది కూడా ఒకే SMS 2 SMS 1లో జరగడం అనేది మేము ఎప్పుడూ చూడలేదండి. SMS 2లో జరిగిన సంఘటనకి 20 నిమిషాల తర్వాత SMS 1లో ఈ సంఘటన జరిగిందండి.